నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇండస్ట్రీలో కొంతమంది తమ గ్లామర్తో అవకాశాలను అందిపుచ్చుకుంటే కొంతమంది మాత్రం డీ గ్లామర్తో అవకాశాలను తెచ్చుకుంటున్నారు. ఇంకొంతమంది హీరోయిన్స్ మాత్రం మొదట్లో పద్ధతిగా నటించి ఆ తర్వాత గ్లామర్ పాత్రలు చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు జరుగుతూ ఉందంటే తమకు పూర్తి అవకాశాలు రానప్పుడు. ప్రస్తుతం హీరోయిన్ కీర్తి సురేష్ను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే కెరియర్ మునిగిపోతున్నప్పుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి, లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకొని తప్పుకున్నారు. కానీ నేను ఆ టైప్ కాదని కీర్తి సురేష్ అంటున్నారు. ఈ మధ్య గ్లామర్ షోకు తెర తీసిన ఈమె రోజు రోజుకి మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా పబ్లిక్ ఈవెంట్లోనూ కీర్తి రఫ్ఫాడిస్తున్నారు. కెరియర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్కు మాత్రం ఉండదా చెప్పండి. కానీ ఎక్కడ పిలువనిస్తుంది ఈ పాడు సమాజం? పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయే. దాంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతకు తెర తీయడం తప్ప మరో ఆప్షన్ కీర్తి సురేష్కు లేదు. అందుకే మెల్లగా అటువైపు ఈ మోడర్న్ మహానటి అడుగులు పడుతున్నాయి. నటిగా గుర్తింపు ఉంది, సాక్ష్యంగా జాతీయ అవార్డు ఉంది. అయినా ఆఫర్సే రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరే కీర్తి సురేష్ కూడా మేక్ ఓవర్ అవుతున్నారు. సర్కార్ వారి పాట నుంచే కీర్తిలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా పబ్లిక్ ఈవెంట్స్లోనూ కీర్తి సురేష్ గ్లామర్ షోకు తెర తీస్తున్నారు. రఘు తాత ఆడియో లాంచ్లో ఈ బ్యూటీ చీరకట్టులో మాయ చేశారు. బాలీవుడ్లోనూ రఫ్ ఆడిస్తున్నారు. అక్కడ డెబ్యూ మూవీ బేబీ జాన్లో వరుణ్ ధావన్తో ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నారు. మొదట్లో మోమాట పడినా తర్వాత లిప్లాక్ సీన్స్ కు కూడా సై అన్నట్లు తెలుస్తోంది. కెరియర్ కొత్తలో నటిగా నిరూపించుకున్న కీర్తి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం గ్లామర్ క్వీన్ అనిపించుకోవాలని చూస్తున్నారు. ఇది వర్కౌట్ అయితే మరో 5 ఏళ్లు కీర్తికి అవకాశాలు డోకా ఉండదని కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో గ్లామర్ ఏ హీరోయిన్ కు అయినా గ్లామర్ షో తప్పదని కీర్తి సురేష్ ద్వారా మరోసారి రుజువైంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.